Good morning, all of you. This is my 10th lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about working of domestic refrigerator, that is a fridge. Okay, in this session, I will explain how it works. Before going to the working of refrigerator, first you have to know the first we have to know about refrigeration cycle, that is a basic refrigeration cycle, vapor compression refrigeration system, VCR system. It is very important. Domestic refrigerator works on the principle of VCR system. So that's why first you have to know about vapor compression refrigeration system. Okay. డొమెస్టిక్ రెఫ్రిజరేటర్ అనేది మెయిన్గా అసలు వర్క్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే VCR, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ని బేస్ చేసుకొని డొమెస్టిక్ రిఫ్రిజరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఫ్రిడ్జ్ యొక్క వర్కింగ్ అనేది, రిఫ్రిజరేటర్ యొక్క వర్కింగ్ అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ VCR సిస్టమ్ గురించి తెలియాలి. సో ఆ VCR సిస్టమ్ అనేది ఆల్రెడీ అంతకుముందు క్లాసెస్లో అయిపోయింది, అయినా కానీ ఒకసారి బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని VCR సిస్టమ్ యొక్క సైకిల్ చూస్తే మీకు మెయిన్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 components. Yeah, first one is compressor, second one is condenser, third one is expansion valve, fourth one is evaporator. These 4 are the main components. Okay, first of all, in order to maintain the temperature of a substance below its surrounding temperature, heat to be removed from the substance. So మనకి మన యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సర్ఫేస్ అనేది, వాటి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలంటే కంటిన్యూస్గా మన ప్రోడక్ట్స్ యొక్క సర్ఫేస్ నుంచి హీట్ అనేది బయటికి సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం హీట్ అనేది లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ అండ్ లో బాడీ టెంపరేచర్స్ నుంచి హై బాడీకి పంపించాలి. ఇక్కడ లో బాడీస్ ఏంటి మన యొక్క ప్రోడక్ట్స్, హైయర్ టెంపరేచర్స్ వచ్చి సరౌండింగ్స్. సో మనకి సరౌండింగ్స్ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees ఉందనుకోండి, మన ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ 5 or 10 degrees అనేది మెయింటైన్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఆ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ అనేది అక్కడ తక్కువ ఉండాలి, సరౌండింగ్స్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మనకి హయ్యర్ టెంపరేచర్స్ నుంచి లోయర్ టెంపరేచర్స్కి వెళ్ళాలంటే మనకి ఎలాంటి ఎక్స్టర్నల్ సోర్స్ అవసరం లేదు. అదే లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్కి టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే, హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది కావాలి. దట్ మీన్స్ మెకానికల్ ఎక్విప్మెంట్ అనేది ఉంటేనే లో బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే మెయిన్గా ఎవాపరేటర్, కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్. ఈ 4 కాంపోనెంట్స్ ఉంటేనే మనకి ఆ లో బాడీ యొక్క టెంపరేచర్ని హైయర్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయగలం. ఓకే, సో మెయిన్గా VCR సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ ఏంటని చూస్తే, VCR సిస్టమ్ యొక్క మేజర్ అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్. సో మనం ఈరోజు క్లాస్లో ఈ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రేపటి క్లాస్లో ఐస్ ప్లాంట్ వర్కింగ్ అనేది, ఐస్ని ఎలా తయారు చేస్తారు ఇండస్ట్రీస్లో అనేది రేపటి క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో వాటర్ కూలర్ యొక్క వర్కింగ్, ఐస్ ప్లాంట్ అండ్ వాటర్ కూలర్, ఈ 2 టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ఈ మెయిన్గా ఈ కోల్డ్ స్టోరేజ్, వాటర్ కూలర్, ఐస్ ప్లాంట్, డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్, ఈ 4 కూడా మెయిన్గా వర్క్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే వీటిలో VCR సిస్టమ్. VCR అనేది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. ఈ మెథడే, ఈ ప్రిన్సిపలే మనకి వీటిలో యూజ్ అయింది. డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్లో కానీ, ఐస్ ప్లాంట్స్లో కానీ, వాటర్ కూలర్స్లో కానీ, కోల్డ్ స్టోరేజెస్లో కానీ మనం యూజ్ చేసేది ఏంటంటే మెథడ్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. అసలు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టంలో
అసలు వర్కింగ్ అనేది ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది ఫస్ట్ చూస్తే, ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సైకిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే కంప్రెసర్ నుంచి స్టార్ట్ అయ్యింది సైకిల్. ఓకే అండి, ఫస్ట్ మనకి సైకిల్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ, కంప్రెసర్ నుంచి. సో ఈ కంప్రెసర్ అనేది ఇది, ఈ కంప్రెసర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని ఆల్రెడీ కంప్రెసర్స్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్స్, ఎవాపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాసెస్లో రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ అనే టాపిక్లో ఆల్రెడీ మీకు ఒక 3 క్లాసెస్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఆ ప్రీవియస్ క్లాసెస్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫస్ట్ ఈ కంప్రెసర్ యొక్క చూస్తే ఇది కంప్రెసర్ యొక్క ఇన్లెట్ అండి. ఓకే అండి, కంప్రెసర్ యొక్క ఇన్లెట్ ఇది. ఓకే, ఇది కంప్రెసర్ యొక్క అవుట్లెట్. ఓకే, నెక్స్ట్ ఇది కండెన్సర్ యొక్క ఇన్లెట్, ఇది కండెన్సర్ యొక్క అవుట్లెట్. నెక్స్ట్ ఇది ఎక్స్పాన్షన్ వాల్ యొక్క ఇన్లెట్, ఎక్స్పాన్షన్ వాల్ యొక్క అవుట్లెట్ ఇది. నెక్స్ట్ ఇది ఎవాపరేటర్ యొక్క ఇన్లెట్, ఇది ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్. సో కంప్రెసర్ అనేది ఫస్ట్ సైకిల్ స్టార్ట్ అయ్యేది కంప్రెసర్లో. కంప్రెసర్కి ఇన్లెట్గా ఎక్కడి నుంచి వస్తుందండి, ఈ ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్ నుంచి ఈ కంప్రెసర్ యొక్క ఇన్లెట్కి రెఫ్రిజరెంట్ అంటే ఒక లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేట్లో కానీ వేపర్ స్టేట్లో కానీ ఉండే ఒక లిక్విడ్ అనేది మనకి ఈ సైకిల్లో మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. అది హీట్ని క్యారీ చేసి ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మనకి రెఫ్రిజరెంట్ మనకి కూలింగ్ ఎఫెక్టివ్ అంటే కూలింగ్ కెపాసిటీ అనేది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ రెఫ్రిజరెంట్. ఓకే, ఏ టైప్ ఆఫ్ రెఫ్రిజరెంట్ అనేది మన రెఫ్రిజరెంట్స్ అంటే ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటది, బ్రైన్ సొల్యూషన్స్, అమ్మోనియా, ఫ్రియాన్ 12, ఫ్రియాన్ 22. ఓకే, ఇట్లా మీకు ఇవన్నీ రెఫ్రిజరెంట్స్. ఆ రెఫ్రిజరెంట్స్ని ఏ రెఫ్రిజరెంట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామంటే డొమెస్టిక్ రెఫ్రిజరేటర్స్ అయితే ఫ్రియాన్ 12 అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఆ రెఫ్రిజరెంట్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎవాపరేటర్ నుంచి కంప్రెసర్కి ఇన్లెట్ దగ్గర ఫస్ట్ రెఫ్రిజరెంట్ అనేది ఎంటర్ అయింది. ఇది ఏ ఫామ్లో ఎంటర్ అయింది అంటే ఇక్కడ కంప్రెసర్ యొక్క ఇన్లెట్ దగ్గర మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఏముంటుందంటే లో ప్రెషర్ ఉంటుందండి. ఓకే అండి, లో ప్రెషర్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ ఇక్కడ ఇన్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ దగ్గర మనకి లో ప్రెషర్ ఉంటుంది, మీడియం టెంపరేచర్స్ ఉంటాయండి. ఓకే, మీడియం టెంపరేచర్స్. ఓకే, స్టార్టింగ్ ఈ మనకు వచ్చే రిఫ్రిజరెంట్కి ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ స్టార్టింగ్లో లో టెంపరేచర్ మీడియం టెంపరేచర్, లో ప్రెషర్ ఉంటుంది, మీడియం టెంపరేచర్ ఉంటుంది. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఈ రిఫ్రిజరెంట్ అనేది ఎలా ఉండిద్ది అంటే వేపర్ స్టేట్లో ఉంటుంది అండి, వేపర్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది వేపర్ ఫామ్లో ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది వేపర్ స్టేట్లో ఉండి వేపర్ రెఫ్రిజరెంట్గా ఉండి ఇది లోపలికి ఎట్లా కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లో ప్రెషర్ అండ్ మీడియం టెంపరేచర్స్లో ఉండే వేపర్ రెఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ ఇది కంప్రెసర్. ఓకే, కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇన్లెట్ దగ్గర ఎలా ఉంది, లో ప్రెషర్, మీడియం టెంపరేచర్ అండ్ వేపర్ ఫామ్లో ఉండిద్ది రిఫ్రిజరెంట్. ఓకే అండి, ఇప్పుడు ఈ కంప్రెసర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రిఫ్రిజరెంట్ని వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ని లో ప్రెషర్, మీడియం టెంపరేచర్లో ఉన్న రిఫ్రిజరెంట్ని ఏం చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. ఇక్కడ కంప్రెసర్స్లో ఏమైందంటే కంప్రెసింగ్ అనే ప్రాసెస్ జరిగింది. సో కంప్రెసింగ్ అనే ప్రాసెస్ చేయడం వల్ల ఆ రిఫ్రిజరెంట్ అనేది ఏమైందంటే ఆ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది మనకి సూపర్ వేపర్ స్టేట్లోకి వెళ్ళి ఇక్కడ లో టెంపరేచర్ కాస్త లో ప్రెషర్ కాస్త హై ప్రెషర్గా ఇక్కడ బయట అవుట్లెట్కి వచ్చేటప్పుడు రిఫ్రిజరెంట్ ఎలా ఉంటుందంటే వేపర్ ఫామ్లో ఉండిద్దండి. రిఫ్రిజరెంట్ అనేది వేపర్ ఫామ్లో ఉంటుంది,
ప్లస్ ఇక్కడ ఇందాక ఇన్లెట్ దగ్గర లో ప్రెషర్ కాస్త ఇక్కడ కంప్రెషన్ అనే ప్రాసెస్ జరగడం వల్ల లో ప్రెషర్ కాస్త హై ప్రెషర్గా క్రియేట్ అయింది. అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ దగ్గర ఎలా వచ్చింది మనకి అవుట్లెట్ అనేది హై ప్రెషర్ హై టెంపరేచర్స్. సో ఎంటైర్ సైకిల్ మొత్తం మీద హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్స్ ఉండేది ఎట్ ది అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ అండి. హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండేది ఈ కంప్రెసర్ యొక్క అవుట్లెట్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఎంటైర్ సైకిల్ మొత్తం మీద ఈ VCR సిస్టమ్ మొత్తం మీద ఎట్ అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ దగ్గర హై ప్రెషర్ హై టెంపరేచర్ ఉండిద్దండి. ఇక్కడ అంటే కంప్రెసర్ ఏం చేసింది, మీడియం టెంపరేచర్స్ లో ప్రెషర్స్ అంటే లో ప్రెషర్ లో టెంపరేచర్స్ని ఈ కంప్రెసర్ అనేది కంప్రెసింగ్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా ప్రెషరు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో అది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ నుంచి వచ్చిన ఫామ్ ఇది. ఇది ఇప్పుడు ఏమైంది కండెన్సర్లోకి ఇన్లెట్గా వెళ్ళింది, అంతే కదండి. కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వెళ్ళింది ప్రాసెస్. స్టార్టింగ్ 1 to 2 స్టేజ్ అనేది కంప్రెసర్, 2 to 3 అనేది కండెన్సేషన్, 3 to 4 ఎక్స్పాన్షన్, 4 to 1 ఎవాపరేషన్. ఓకే అండి. సో మనకి ఈ 4 ప్రాసెస్ జరిగేటప్పుడు అట్ 1 దగ్గర లో ప్రెషర్ లో టెంపరేచర్ ఉంటుంది వేపర్ ఫామ్లో. ఇక్కడ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్రెస్ అయ్యి హై ప్రెషర్ హై టెంపరేచర్ అండ్ వేపర్ స్టేట్లో రిఫ్రిజరెంట్ ఉంటుంది. సేమ్ ఇదే వేపర్ స్టేట్లో ఉన్న హై టెంపరేచర్ హై ప్రెషర్ అనేది కండెన్సర్లోకి ఎంటర్ అయింది. ఈ కండెన్సర్లోకి ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ అనేది ఇప్పుడు ఇట్లా, ఇది కండెన్సర్ అండి. ఈ కండెన్సర్లోకి ఇట్లా లిక్విడ్ అనేది ఆ రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా ఫ్లో అయ్యి బయటకు వస్తుంది. ఇది అవుట్లెట్, కండెన్సర్ యొక్క అవుట్లెట్. ఈ కండెన్సర్లో ఏం జరిగిందంటే కండెన్సేషన్ అనే ప్రాసెస్ జరిగింది. కండెన్సేషన్ అనే ప్రాసెస్లో ఇక్కడ ఏం జరిగిందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ మెథడ్స్ యూజ్ చేసి రిఫ్రిజరెంట్ని కూల్ చేస్తాం. ఓకే అండి. ఎందుకు కూల్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఏంటి కంప్రెసర్ నుంచి హై ప్రెషర్ హై టెంపరేచర్స్తో వస్తుంది కదా లోపలికి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ కండెన్సేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి హై టెంపరేచర్తో వచ్చి ఈ రిఫ్రిజరెంట్ని కూల్ చేయాలి. సో కూల్ చేయడానికి వాటర్ని కానీ ఎయిర్ని కానీ న్యాచురల్ కన్వెన్షన్ పద్ధతిలో కానీ ఆ రిఫ్రిజరెంట్ని కూల్ చేస్తాను. ఓకే, కండెన్సేషన్ అనే ప్రాసెస్ ఏం జరిగింది, ఈ కండెన్సర్లో ఈ వెళ్ళే రిఫ్రిజరెంట్ అనేది కూల్ అయ్యింది. ఓకే అండి. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఇట్లా వచ్చేటప్పుడు మనకి రిఫ్రిజరెంట్ ఇక్కడ వేపర్ ఫామ్లో ఉంది కదండి, వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ ఇక్కడ కూల్ అవ్వటం వల్ల ఏమైంది లిక్విడ్ ఫామ్లో ఉండింది. లిక్విడ్ ఫామ్లోకి వచ్చి ఇప్పుడు ఏమైంది లిక్విడ్ ఫామ్లో ఉండి ఇక్కడ కూల్ చేయడం వల్ల వేపర్ పార్టికల్స్ కాస్త లిక్విడ్ పార్టికల్స్గా ఫేజ్ చేంజ్ అనేది జరిగింది. ఇక్కడ హై ప్రెషర్ కాస్త అంతే మెయింటైన్ అవుతూ సేమ్ ప్రెషర్ అనేది ఇక్కడ వస్తుంది. కాన్స్టెంట్ ప్రెషర్ అండి. ఇక్కడ అంటే ప్రెషర్లో చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ కూలింగ్ చేయడం వల్ల ప్రెషర్లో చేంజ్ అనేది ఏమి రాదండి. సో హై ప్రెషర్ అనేది అంతే ఉంటుంది. అవుట్లెట్ ఆఫ్ ది కండెన్సర్ దగ్గర హై ప్రెషర్ అంతే ఉంటుంది. కానీ హై టెంపరేచర్ కాస్త ఇటు లోపలికి వచ్చినప్పుడు కండెన్సేషన్ జరగడం వల్ల లో టెంపరేచర్గా క్రియేట్ అయింది. ఓకే, లో టెంపరేచర్స్. ఓకే, సో అవుట్లెట్ ఆఫ్ ది కండెన్సర్ దగ్గరికి మనకి ఏమొచ్చిందంటే అవుట్లెట్కి ఏమొచ్చింది, లిక్విడ్ రిఫ్రిజరెంట్ వచ్చింది. హై ప్రెషర్, ఇక్కడ ఉన్న ప్రెషర్ సేమ్ ఎట్ కంప్రెసర్ అవుట్లెట్ దగ్గర ఉన్న ప్రెషర్ ఈ కండెన్సర్ యొక్క అవుట్లెట్ దగ్గర ఉన్న ప్రెషర్ రెండు ఒకటే. ఓకే అండి. సో ప్రెషర్ అనేది సేమ్ ఉంది, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఓన్లీ కండెన్సేషన్ జరిగింది. కండెన్సేషన్ అంటే ఓన్లీ టెంపరేచర్ మాత్రమే డౌన్ అయింది. హై టెంపరేచర్ కాస్త లో టెంపరేచర్కి మారింది. అదొకటి టెంపరేచర్ చేంజెస్ మాత్రమే జరిగింది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్లోకి ఎంటర్ అయిందండి. హై ప్రెషర్ లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది హై ప్రెషర్ లో టెంపరేచర్స్ని కలిగి ఉంటుంది. సో నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే రిఫ్రిజరెంట్ని వ్యాక్యూమ్ ప్రెషర్లో కన్వర్ట్ చేయాలి. వ్యాక్యూమ్ ప్రెషర్లో కన్వర్ట్ చేస్తేనే నాకు కావాల్సిన సైకిల్ అనేది రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ ఎక్స్పాన్షన్ వాల్ ఇన్లెట్కి ఏమైంది, లో టెంపరేచర్ హై ప్రెషర్ లిక్విడ్ ఫామ్లో అనేది ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఎక్స్పాన్షన్ వాల్లో ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ జరిగి
అంటే ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ జరగడం వల్ల ఏమైందంటే మనకి హై ప్రెషర్లో ఉన్నది కాస్త లో ప్రెషర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాళ్ళ దగ్గర ఏమైందంటే లో ప్రెషర్ లో టెంపరేచర్. ప్రెషర్ అనేది ఎక్స్పాన్షన్ వాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రెషర్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. హై ప్రెషర్ కాస్త ఎక్స్పాన్షన్ వాల్లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి లో ప్రెషర్గా క్రియేట్ అయ్యింది. అదేవిధంగా లో టెంపరేచర్ కాస్త ఇంకా తక్కువ టెంపరేచర్గా క్రియేట్ అయింది. అంటే ఇక్కడ టెంపరేచర్ ఇంకా డౌన్ అవుతుంది. అంటే మనకి ఈ కండెన్సర్ అవుట్లెట్ దగ్గర ఉన్న టెంపరేచర్ కన్నా ఇంకా ఇక్కడ తగ్గిది ఎక్స్పాన్షన్ వాళ్ళు. లో ప్రెషర్ లో టెంపరేచర్స్తో ఉన్న లిక్విడ్ ఫామ్ నుండి రిఫ్రిజరెంట్ అనేది మనకి ఈ అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందండి, ఈ ఎవాపరేటర్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది, లిక్విడ్ ఫామ్లో ఉంది, లో టెంపరేచర్ లో ప్రెషర్. ఇక్కడ లో ప్రెషర్ అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ అండి. ఇక్కడ మనకి క్రియేట్ అయ్యేది వ్యాక్యూమ్ ప్రెషర్ క్రియేట్ అయ్యేది. ఓకే అండి. అంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ ఎక్స్పాన్షన్ వాల్ యొక్క అవుట్లెట్ దగ్గర వ్యాక్యూమ్ ప్రెషర్ అనేది ఉంటుంది. వ్యాక్యూమ్ ప్రెషర్ అనేది ఉండి ఆ వ్యాక్యూమ్ ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ ఆ లో టెంపరేచర్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే సరౌండింగ్ టెంపరేచర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్ యొక్క అవుట్లెట్ దగ్గర వచ్చే టెంపరేచర్ ఏంటంటే సరౌండింగ్స్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సరౌండింగ్స్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్న రిఫ్రిజరెంట్ అని ఇట్లా లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త ఇట్లా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఎవాపరేటర్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి స్టోర్ చేసి ఉంటాం. అంటే మన యొక్క ఏ ప్రోడక్ట్స్ని అయితే కూల్ చేయాలో ఆ ప్రోడక్ట్స్ని ఎవాపరేటర్లో ప్లేస్ చేస్తాం. సో ఎవాపరేటర్లో స్టోర్ చేసి ఉన్న ప్రోడక్ట్స్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది కొంచెం హీట్గా ఉంటుంది, హాట్ బాడీగా తీసుకుంటాం. ఓకే అండి. మనం వాటిని కూల్ చేయాలి కాబట్టి ప్రోడక్ట్స్ని, ఆ ప్రోడక్ట్స్ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న మనకి తక్కువ బయట సరౌండింగ్స్ టెంపరేచర్ కన్నా ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్న ఈ రిఫ్రిజరెంట్ అనేది ఏం చేస్తుందంటే లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్స్ యొక్క బాడీ సర్ఫేస్ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ ఏమైందంటే ఇక్కడ వేపర్ స్టేట్లోకి మారింది. వేపర్ స్టేట్లోకి ఎలా మారింది అంటే ఇక్కడ ఫేజ్ చేంజ్ అనేది జరిగింది. ఫేజ్ చేంజ్ జరగడం వల్ల ఇక్కడ లేటెంట్ హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంది. లేటెంట్ హీట్ అంటే ఏంటి, మనకి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది అంటే ఫేజ్ చేంజ్ అయినప్పుడు జరిగే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ని లేటెంట్ హీట్ అంటున్నారు. సో కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఫేజ్ అనేది చేంజ్ అంటే ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త వేపర్ స్టేట్లోకి మారింది. అంటే దాని యొక్క ఫేజ్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇక్కడ లేటెంట్ హీట్ మనకి జరిగి మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ స్టోర్ చేసి ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల లిక్విడ్ ఫామ్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త అవుట్లెట్కి వచ్చేటప్పటికి వేపర్ ఫామ్లోకి మారిద్ది అనమాట. ఓకే అండి. సో అంటే ఇక్కడ వ్యాక్యూమ్ ప్రెషర్ ఉంటుంది. ఏ ప్రెషర్ ఉంది, వ్యాక్యూమ్ ప్రెషర్ ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ ప్రెషర్ ఉండటం వల్ల లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వ్యాక్యూమ్ ప్రెషర్ దగ్గర మనకి ఏమైందంటే టెంపరేచర్స్ని అంటే ప్రోడక్ట్స్ యొక్క బాడీ టెంపరేచర్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందండి. ఓకేనా. ఈ రిఫ్రిజరెంట్ అనేది వ్యాక్యూమ్ ప్రెషర్లో ఉండటం వల్ల ఆ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకని మనం యొక్క రిఫ్రిజరెంట్ని వ్యాక్యూమ్ ప్రెషర్గా క్రియేట్ చేయడానికి ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్ అనేది యూజ్ చేసాం. ఎక్స్పాన్షన్ వాల్ ఏమైంది, ప్రెషర్ అనేది డౌన్ అయింది, ప్రెషర్ టెంపరేచర్ రెండు డౌన్ అయింది. సో లో టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే సరౌండింగ్స్ టెంపరేచర్ అన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో అందువల్ల
ఈ ప్రొడక్ట్స్ యొక్క టెంపరేచర్ ఏమో సరౌండింగ్స్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ లిక్విడ్ అనేది కూల్గా ఉండటం వల్ల ఆ ప్రొడక్ట్స్ యొక్క టెంపరేచర్ అనేది ఈ లిక్విడ్ అబ్జర్వ్ చేసుకొని ఈ లిక్విడ్ అనేది ఆ హీట్ని క్యారీ చేసి ఇట్లా బయటకు వచ్చేసింది. సో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ స్టోర్ చేసి ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కూల్ అవుతాయి. సో ఈ విధంగా రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎవాపరేటర్లో జరిగింది. అంటే ఎవాపరేటర్లో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ఎవాపరేటర్లో జరిగింది. సో తర్వాత మళ్ళీ సైకిల్ అనేది మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్లో మళ్ళీ ప్రాసెస్ జరుగుద్ది. సో అంటే మళ్ళీ ఇక్కడ బయటికి ఎవాపరేటర్ నుంచి ఏమైంది, ఈ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ని తీసుకొని బయటికి రావటం వల్ల ఇక్కడ లో టెంపరేచర్స్లో ఉన్నది కాస్త ఇక్కడ బయటకు వచ్చినప్పుడు కొంచెం టెంపరేచర్స్ ఆ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్స్ తీసుకోవడం వల్ల వేపర్ ఫామ్లోకి రిఫ్రిజరెంట్ మారి మీడియం టెంపరేచర్స్ని కలిగి ఉంటుంది. మీడియం టెంపరేచర్స్ లో ప్రెషర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మనం లో ప్రెషర్ని ఇక్కడ మళ్ళీ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అండి ఇక్కడ మళ్ళీ ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత ప్రెషర్ అయితే ఉందో బయటికి లీవ్ అయ్యేటప్పుడు కూడా అదే ప్రెషర్ లో ప్రెషరే మనకి బయటకు వస్తుంది ఓకేనా. సో లో ప్రెషర్స్తో ఉండటం వల్ల మనకి ఇక్కడ హీట్ అనేది అబ్జార్బ్ చేయబడింది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ జరగాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకా తక్కువ ప్రెషర్ అనేది మెయింటైన్ అయితేనే మనకి ప్రాసెస్ జరిగింది. కాబట్టి మళ్ళీ అగైన్ లో ప్రెషర్ని హై ప్రెషర్లో కన్వర్ట్ చేసి హై ప్రెషర్ని మళ్ళీ లో ప్రెషర్లో కన్వర్ట్ చేయడానికి గాను ఈ ఫస్ట్ కంప్రెషర్ని యూజ్ చేస్తాం ఓకేనండి. సో కంప్రెసర్ని మళ్ళీ యూజ్ చేసి ఈ లో ప్రెషర్ మీడియం టెంపరేచర్స్ని కాస్త ఏం చేస్తాం, హై ప్రెషర్ హై టెంపరేచర్స్గా కన్వర్ట్ చేస్తాం. ఈ వేపర్ ఫామ్లోకి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ వేపర్లో ఉంది, సూపర్ వేపర్గా మారుద్ది. నెక్స్ట్ ఇక్కడ నుంచి హై ప్రెషర్ హై టెంపరేచర్ కాస్త లో టెంపరేచర్ హై ప్రెషర్గా ఉంటుంది. హై ప్రెషర్ అనేది అంతే మెయింటైన్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అండి. ఎవాపరేటర్ అండ్ కండెన్సర్లో ఏం జరిగిందంటే కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. కండెన్సర్ అండ్ ఎవాపరేటర్లో కాన్స్టెంట్ ప్రెషర్ అనేది ఉంటుంది ఓకేనా. అదే కంప్రెసర్లోనేమో ఇక్కడ ప్రెషర్ అనేది రైజ్ అయింది, ఎక్స్పాన్షన్ వలన ప్రెషర్ అనేది డౌన్ అయింది. సో మెయిన్ ప్రెషర్స్ని అబ్జర్వ్ చేస్తే కంప్రెసర్లో ప్రెషర్ అనేది రైజ్ అయింది ఓకే, ప్రెషర్ అనేది రైజ్ అయింది. కండెన్సర్లోనేమో నో చేంజ్. ఇక్కడ అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ నుంచి ఎంత అయితే వచ్చినా అదే ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉండేది. ఇక్కడ ఎక్స్పాన్షన్ వలన ప్రెషర్ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాళ్ళ దగ్గర ఎంత ప్రెషర్ అయితే డౌన్ అయ్యి వచ్చిందో అదే ప్రెషర్ ఇక్కడ మళ్ళీ సేమ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ టూ ప్రాసెస్ కండెన్సర్ అండ్ ఎవాపరేటర్లో ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఓకేనా. కంప్రెసర్లో ప్రెషర్ రైజ్ అయింది, ఎక్స్పాన్షన్లో ప్రెషర్ డౌన్ అయింది. ఇది మెయిన్గా సైకిల్ ఓకేనా, వీసీఆర్ సిస్టంలో జరిగే వర్కింగ్. సో ఈ సిస్టమ్ అనేది మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను వర్కింగ్ ఆఫ్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లోకి వెళ్దాం. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్, ఇందాక మనం చూసిన వీసీఆర్ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ ఆల్రెడీ మనం చూసే కానీ రిఫ్రిజిరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ అండ్ మెయింటైనింగ్ టెంపరేచర్ బిలో దట్ ఆఫ్ సరౌండింగ్ టెంపరేచర్. Following are some special applications of refrigeration used for air conditioning, industrial and commercial applications, food preservation and chemical industries. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి సేమ్ అప్లికేషన్స్ కానీ అవన్నీ ఒకటే. డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో, ఐస్ ప్లాంట్స్లో, వాటర్ కూలర్స్లో, కోల్డ్ స్టోరేజెస్లో, డ్రై ఐస్ వీటిలో తయారీలో ఈ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అని చూద్దాం. సో ఈ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ అంటే మన హౌసెస్లో యూజ్ చేసే ఫ్రిడ్జెస్ అండి. సో ఈ ఫ్రిడ్జ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉండిద్ది అంటే మెయిన్గా ఇందాక మనం చూసిన వీసీఆర్ సిస్టమ్, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ అదే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ అనేది వర్క్ అయింది. Domestic refrigerators work on the principle of vapor compression refrigeration cycle. సో మనం ఇందాక చెప్పుకుంది అదే అండి వీసీఆర్ సిస్టమ్. అందుకే స్టార్టింగ్లో మీకు ఆ వీసీఆర్ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీసీఆర్ సిస్టమ్ ఇందాక ఎలా అయితే వర్క్ అయిందో అదే ప్రిన్సిపల్ యూజ్ చేసి రిఫ్రిజిరేటర్ వర్క్ అయింది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్, వెండర్స్ షాప్, హోటల్స్, ఆఫీసెస్, laboratories, hospitals, medical shops, for maintaining the products at a temperature below that of the surrounding temperature.
ఓకే అండి. సో మనకి సరౌండింగ్ టెంపరేచర్ అనేది మినిమం 20 డిగ్రీస్ ఉంటుంది. సో ఆ 20 డిగ్రీస్ కన్నా తక్కువ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మనకి ఈ రిఫ్రిజిరేటర్స్ని యూజ్ చేస్తాం. అంటే ప్రోడక్ట్స్ మనం స్టోర్ చేసి కొన్ని ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ అప్లికేషన్స్ అనుకోండి, మెడికల్ అప్లికేషన్లో కొన్ని మెడిసిన్స్ అనేవి సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఆ ప్రోడక్ట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే అండి. అదేవిధంగా కొన్ని కూల్ డ్రింక్స్ మనకి మన బ్రెవరేజెస్ అనేవి మనవి మన బయట సరౌండింగ్ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ టెంపరేచర్స్తో తాగాలని అనిపిస్తుంది, కాబట్టి అప్పుడు ఆ తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఫ్రిడ్జెస్లో ప్లేస్ చేస్తాం. సో అట్లా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అండి, హాస్పిటల్స్లో కానీ, మెడికల్ షాప్స్లో కానీ, ఓకేనా, హోటల్స్లో కానీ మన బయట సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ని కావాలని అనుకున్నప్పుడు ప్రోడక్ట్స్ని స్టోర్ చేయాలనుకున్న చోట ఈ రిఫ్రిజిరేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో అందులో యూజ్ చేసే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే వీసీఆర్ సిస్టమ్. ఓకే, వీసీఆర్. ఓకే, ఇది మనకి బయట బ్రెవరేజెస్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫ్రిడ్జెస్ అండి, పెద్ద ఫ్రిడ్జెస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి డొమెస్టిక్ పర్పస్కి యూజ్ చేసేవి మనకు తెలిసింది కదా. Next, domestic refrigerators are available in various sizes ranging from 80 liters to 380 liters capacity. ఓకే అండి, మనకి డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ అనేవి 80 లీటర్స్ కెపాసిటీ నుంచి 380 లీటర్స్ కెపాసిటీ వరకు మనకి బయట ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. విచ్ ఇండికేట్స్ ఆ 80 లీటర్స్ 380 లీటర్స్ అనేవి ఏంటంటే ఏం సూచిస్తాయి అంటే గ్రాస్ ఇంటర్నల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్. సో అందులో మనం స్టోర్ చేసే ప్రోడక్ట్స్ యొక్క వాల్యూమ్ని సూచిస్తుంది. 80 లీటర్స్ 380 లీటర్స్ అనేది ఏంటంటే మన లోపల స్టోర్ చేసే ప్రోడక్ట్స్ యొక్క గ్రాస్ యూనిట్ వాల్యూమ్ని సూచిస్తారు అనమాట. రిఫ్రిజిరేటర్స్ మే బి సింగిల్ డోర్ ఆర్ డబల్ డోర్ టైప్. సో రిఫ్రిజిరేటర్స్ అనేవి సింగిల్ డోర్ ఉండొచ్చు, డబల్ డోర్ టైప్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ డోర్ అండి, ఇది సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది వచ్చేటప్పటికి డబల్ డోర్, పైన ఒక ఓపెనింగ్ ఉంటుంది, కింద ఒక ఓపెనింగ్ ఉంటుంది, డబల్ డోర్ టైప్ అండి. ఓకే, సో ఈ విధంగా ఈ డబల్ డోర్, ఇది డబల్ డోర్, పైన వరకు ఓపెన్ అయింది, కిందది మళ్ళీ ఇంకొక డోర్. ఓకే అండి, డబల్ డోర్ టైప్, ఇది సింగిల్ డోర్ టైప్. Refrigerator body is provided with good quality insulation in order to prevent heat transfer into the system. సో మన ఈ రిఫ్రిజిరేటర్ యొక్క అవుట్ సైడ్ బాడీ మొత్తం ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మనకి బయటికి కనపడేదంతా ఒక ఇన్సులేటర్ మెటీరియల్గా యూజ్ అవుతుంది. ఓకేనా, అంటే లోపల మనకి బాడీ లోపల ప్రోడక్ట్స్ అనేవి కూల్గా ఉండాలంటే ఆ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ అనేది మనకి బయట ఉండే ఈ రిఫ్రిజిరేటర్ బయట ఉండే సరౌండింగ్స్ టెంపరేచర్ కన్నా లోపల తక్కువ ఉండాలి. సో ఈ బయట ఉన్న టెంపరేచర్, ఈ సరౌండింగ్ టెంపరేచర్ అనేది ఆ లో టెంపరేచర్స్ బాడీకి ఆ టెంపరేచర్స్ కాడికి వెళ్ళకుండా, అంటే ఈ సరౌండింగ్ టెంపరేచర్ అనేది ఇన్సైడ్ కూలింగ్ బాడీ లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే ఒక ఇన్సులేషన్ మెటీరియల్తో చేస్తేనే లోపల ఉన్న కూలింగ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అనమాట. ఓకే అండి. ద కామన్ రిఫ్రిజరెంట్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఫ్రియాన్ 12. ఆల్రెడీ లాస్ట్ టైం మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం మీకు. అందులో ఫ్రియాన్ 12 అనేది ఎక్కువగా డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్లో ఎక్కువగా యూజ్ చేసే రిఫ్రిజరెంట్ అండి. నెక్స్ట్, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అండి, మన యొక్క ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ ఇది. ఓకే అండి, ఇది బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్, ఇందాక మనం చూసింది. సో ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ ఇక్కడ ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది, ఈ రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ తెలియాలంటే కాంపోనెంట్స్, ఇందాక రిఫ్రిజిరేషన్ సైకిల్లో ఉండే కాంపోనెంట్స్, కంప్రెసర్, కండెన్సర్, ఎవాపరేటర్, ఎక్స్పాన్షన్ వాల్వ్స్ ఉండే కదండి, ఆ 4 ఇక్కడ ఎలా ఉండే అనేది ఇక్కడ మీకు తెలియాలి, అరేంజ్మెంట్స్ అనేవి. ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్స్ ఫ్రిడ్జెస్లో మనకి ఉండే మెయిన్ కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ కంప్రెసర్ అనేది ఇదిగోండి ఈ బాటంలో, ఇక్కడ రిఫ్రిజిరేటర్ యొక్క బ్యాక్ సైడ్ బాటంలో క్లోజ్డ్ షేప్లో ఉండే ఇదండి, ఈ బ్లాక్ కలర్లో ఉండే ఈ సీల్డ్, హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ ఇది. ఓకే అండి, కంప్లీట్గా క్లోజ్ చేయబడి ఉన్న ఒక కుండ షేప్లో ఉండే
ఈ పార్ట్ని ఏమంటారంటే రిఫ్రిజిరేటర్ అంటాం. ఓకే, రిఫ్రిజిరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉండేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ఇది క్లోజ్డ్ టైప్ కంప్రెసర్ అండి ఇది. ఓకేనా, ఇది ఇక్కడ ఉంటుంది బాటమ్ రిఫ్రిజిరేటర్కి బాటంలో బ్యాక్ సైడ్లో బాటంలో మనకి కంప్రెసర్ అనేది ఫస్ట్ ప్లేస్ అయి ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కండెన్సర్. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఈ డిజైన్ అనేది మీకు అబ్జర్వ్ చేస్తే ఇది న్యాచురల్గా ఎయిర్ కూలింగ్ ద్వారా న్యాచురల్ కన్వెన్షన్ ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ రిఫ్రిజిరేటర్ అనేది కూల్ చేయబడింది. ఇవ్వండి ఇక్కడ వైర్స్ అనేవి చూడండి, ఇక్కడ వైర్స్ అనేవి ఇట్లా డిజైన్స్ ఉండే కదండి, ఈ ట్యూబ్స్ లాగా హారిజెంటల్గా ఉన్నవి ఆ రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అయ్యే పైప్ లైన్ అనమాట, ఇట్లా ఉన్నది. ఓకేనా, ఓకే అండి. నెక్స్ట్ ఈ వర్టికల్గా ఉండేవి ఏంటంటే సపోర్టింగ్ కూలింగ్ ఫిన్స్ లాగా యూజ్ అవుతాయండి. వర్టికల్గా ఉండేవి జస్ట్ సపోర్టింగ్ రాడ్స్ అనమాట, జస్ట్ అవి కూల్ అవ్వడానికి, అంటే ఎయిర్ కూలింగ్ అనేది చేయడానికి యూజ్ అయింది. ఓకే అండి, సపోర్టింగ్ కోసం. సో మెయిన్ ఇక్కడ జరిగే రిఫ్రిజిరేటర్స్లో మనకి కండెన్సర్లో ఎంటర్ అయిన అంటే హై టెంపరేచర్, అంటే మీకు ఈ కంప్రెసర్ నుంచి ఏమొస్తుందని చెప్పాను, హై టెంపరేచర్ హై ప్రెషర్ అనేది ఈ కండెన్సర్కి పంప్ చేస్తాం. ఓకే, కంప్రెసర్ నుంచి హై టెంపరేచర్ హై ప్రెషర్తో ఉన్నది ఈ కండెన్సర్కి వెళ్ళింది. సో ఈ కండెన్సర్ దగ్గర మళ్ళీ ఏమైంది, కండెన్సేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే కూలింగ్ జరగాలి. కూలింగ్ ఎలా జరిగిద్ది అంటే ఇక్కడ ఈ ఫ్రిడ్జెస్లో ఎయిర్ కూలింగ్ జరిగింది. ఎయిర్ కూలింగ్ అంటే న్యాచురల్ కన్వెన్షన్ అనేది జరిగింది. మనం ఎలాంటి ఎక్స్టర్నల్గా బ్లోయర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇక్కడ మనం సప్లై చేయము, న్యాచురల్ గానీ ఎయిర్ ద్వారా కూలింగ్ జరిగింది అనమాట. సో అందుకని ఎక్కువ లార్జ్ ఏరియా ఉండటానికి గాను ఈ విధంగా ఈ వైర్స్, ఈ ట్యూబ్స్ అనేవి ఇట్లా ఈ రిఫ్రిజరెంట్ అనేది ఎక్కువసేపు ఇక్కడ ఫ్లో అవటానికి గాను స్మాల్ సైజెస్ పైప్స్ యొక్క డయామీటర్స్ చాలా తక్కువగా ఉంటాయండి. వాటిలో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాయిల్స్ చుట్టబడి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది ఇక్కడ కూలింగ్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా వెళ్ళింది, ఈ కంప్రెసర్ నుంచి ఇట్లా వైర్ కనెక్షన్ ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళి కండెన్సర్కి ఇట్లా పైకి, ఈ కండెన్సర్ ఇట్లా కనెక్షన్ పైన ఇచ్చేసి ఇట్లా కిందకి వచ్చి ఇట్లా మళ్ళీ కింద ఇక్కడ కనెక్షన్ ఉందండి. ఇది ఎక్స్పాన్షన్ వాల్కి వెళ్ళింది. ఈ కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్కి వెళ్ళింది, దట్ ఈస్ క్యాపిలరీ ట్యూబ్. ఇక్కడ మన ఎక్స్పాన్షన్ వాల్ ఏంటంటే క్యాపిలరీ ట్యూబ్ అనేది ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్ అండి మనకి. ఓకేనా, ఈ క్యాపిలరీ ట్యూబ్ అనేది ఎక్స్పాన్షన్ వాల్ మనకి ఇక్కడ. సో ఈ క్యాపిలరీ ట్యూబ్ ఏంటి మనకి ఎక్స్పాన్షన్. అండ్ మనకి టోటల్ ఇందాక మనం చెప్పుకుంది అంటే ఫోర్ కాంపోనెంట్స్ కదండి, కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్ అండ్ ఎవాపరేటర్ అని చెప్పాం. ఎక్స్పాన్షన్ వాల్ అనేది క్యాపిలరీ ట్యూబ్. ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కండెన్సర్ యొక్క అవుట్లెట్ అనేది వెళ్ళి ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర కనెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఎవాపరేటర్. ఎవాపరేటర్ అనేది మనకి ఫ్రంట్కి, ఈ ఫ్రిడ్జ్ యొక్క ఫ్రంట్ వైపు మనకి ఎవాపరేటర్ అనేది ఈ లోపల వైపు ఉంటుందండి. ఆ డోర్స్ ఓపెన్ చేస్తే, ఫ్రంట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేస్తే లోపల ఉండే ప్లేస్ అనేది ఎవాపరేటర్. మన ఫ్రీజర్ దగ్గర ఉండేది ఎవాపరేటర్ అండి. అక్కడ ఇట్లానే వైర్స్ చుట్టబడి ఉంటాయి ఫ్రీజర్ దగ్గర. ఎవాపరేటర్కి కొన్ని టర్న్స్, కాయిల్స్ అనేవి చుట్టబడి ఉంటాయి ఆ ఫ్రీజర్ చుట్టూ. ఓకేనా, అంటే ఎవాపరేటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఫ్రిడ్జ్ లోపల ఉంటుందండి. ఎక్కడైతే మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందో అక్కడ, ఎక్కడైతే ప్రోడక్ట్స్ స్టోర్ చేస్తామో, మనకి ఏ ప్రోడక్ట్స్ అయితే కూల్ చేయాలో ఆ ప్రోడక్ట్స్ని స్టోర్ చేసే ప్లేస్ అంతా ఎవాపరేటర్. ఓకే, సో ఎవాపరేటర్ అనేది ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది. సో మెయిన్లీ 4 కాంపోనెంట్స్ అండి మెయిన్. తర్వాత సబ్ కాంపోనెంట్స్ ఏంటంటే అక్యూములేటర్. మనకి అక్యూములేటర్ వచ్చేటప్పటికి ఎవాపరేటర్కి కంప్రెసర్కి మధ్యలో కనెక్షన్ ఉంటుందండి. ఎవాపరేటర్కి కంప్రెసర్కి మధ్యలో కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది. ఓకే అండి, ఇది అండి, ఇది అక్యూములేటర్. ఓకే, ఇది అక్యూములేటర్. నెక్స్ట్ 6th వన్ వచ్చి హీట్ ఎక్స్చేంజర్. హీట్ ఎక్స్చేంజర్ ఏం చేస్తుందంటే హీట్ టు ఎక్స్చేంజ్ హీట్ బిట్వీన్ క్యాపిలరీ ట్యూబ్ అండ్ వేపర్ రిఫ్రిజరెంట్ ఎంటరింగ్ ది కంప్రెసర్
from the accumulator. Okay. సెవెంత్ ఇన్సైడ్ లైట్. సో మనకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఒక లైట్ అనేది మనకి డోర్ ఓపెన్ చేయగానే లైట్ వెలిగింది కదండి, అది అది ఇన్సైడ్ లైట్. నెక్స్ట్ డోర్ స్విచ్. సో మనకి ఆ లైట్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవడానికి డోర్ దగ్గర ఒక స్విచ్ అనేది ప్రొవైడ్ చేయబడింది. డోర్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఆ స్విచ్కి తగులుతూ ఉండటం వల్ల ఆటోమేటిక్ లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది డోర్ స్విచ్ దగ్గర. నెక్స్ట్ నైన్త్ కంట్రోల్ బాక్స్ ఇక్కడ ఉండిద్దండి బాటంలో. ఇక్కడ ఒక కంట్రోల్ బాక్స్ ఉంది, అది ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఫ్లక్చువేషన్స్ని. నెక్స్ట్ డ్రయర్ అండ్ ఫిల్టర్. సో డ్రయర్ అండ్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే మన రెఫ్రిజరెంట్ని ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అది ఎక్కడ ప్లేస్ అయ్యి ఉండిద్ది అంటే డ్రయర్ అండ్ ఈ డ్రయర్ అండ్ ఫిల్టర్ అనేది సీల్డ్ టైప్ మనకి యూజ్ చేసేది, అది స్ట్రైనర్ లాగా యూజ్ అవుతుంది. ఓకే. డ్రయర్ లొకేటెడ్ బిట్వీన్ కండెన్సర్ అండ్ క్యాపిలరీ ట్యూబ్ అనమాట. క్యాపిలరీ ట్యూబ్కి కండెన్సర్కి మధ్యలో కనెక్షన్ ఇవ్వబడింది. మీకు ఒక డయాగ్రామ్లో సపరేట్గా మళ్ళీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్మోస్టాట్. థర్మోస్టాట్ ఏం చేసింది అంటే ఇక్కడ ఉంటుందండి ఎవాపరేటర్ ఫ్రీజర్లో ఈ థర్మోస్టాట్ అనేది ఉంటుంది. ఈ థర్మోస్టాట్ చేసే పని ఏంటంటే టెంపరేచర్ని మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆటోమేటిక్ మనకు కావాల్సిన టెంపరేచర్ అనేది రీచ్ అవ్వగానే ఈ రిఫ్రిజరేషన్ యొక్క ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఎక్కువ రిఫ్రిజరెంట్ కావాలి, ఎఫెక్ట్ అనేది కావాలి, అంటే ఫాస్ట్గా అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ కూల్ చేయాల్సి వస్తుంది. అదే మన డోర్స్ అంతే క్లోజ్ చేసి ఉన్నప్పుడు అవసరం లేదు. అట్లా ఆటోమేటిక్ సెన్సింగ్ చేసుకోవడం థర్మోస్టాట్ అనేది యూజ్ అయింది. థర్మోస్టాట్ ద్వారా టెంపరేచర్స్ లోపల ఉన్న ఇన్సైడ్ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సప్లై లైన్. సో లోపల ఉండే కరెంట్ సప్లై లైన్స్ అనేవి అది సపరేట్. సో ఇవి మొత్తం క్లియర్గా ఇప్పుడు డయాగ్రామ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇదిగోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లో యాపిల్స్ని మీరు స్టోర్ చేయాలని అనుకుంటే కనుక ఇదిగోండి, ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడ్ ఉండే ప్లేట్. ఇదిగోండి ఇందా మనం చెప్పుకునేది ఏంటి, కండెన్సర్. ఈ కండెన్సర్ అనేది రిఫ్రిజరెంట్ని కూల్ చేస్తుంది. ఓకేనా. ఇవి ఎవాపరేటర్స్. ఓకే అండి. ఈ ఎవాపరేటర్స్ అనేవి లోపల ఉంటాయి. కొన్నిటికి అయితే ఓన్లీ ఫ్రీజర్ దగ్గర మాత్రమే, అంటే చిన్న సైజు ఫ్రిడ్జెస్కి అయితే ఓన్లీ ఫ్రీజర్ దగ్గర మాత్రం ఉంటాయండి. ఓకేనా. సో ఇది కంప్రెసర్ నుంచి కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్కి, ఎక్స్పాన్షన్ వాల్ నుంచి ఎవాపరేటర్కి, ఈ విధంగా రిఫ్రిజరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఇది 1 by 1 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్లో చార్ట్ అనేది ఇప్పుడు రిఫ్రిజిరేటర్ యొక్క డయాగ్రామ్ మనం డ్రా చేయాలనుకుంటే ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే అండి. సో ఇది ఫ్రిడ్జ్ యొక్క బాటమ్ బేస్ అండి ఇది. ఓకే. సో నెంబర్ 1 ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్న 12 కాంపోనెంట్స్ ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వర్కింగ్ ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ వన్ ఈజ్ కంప్రెసర్ అనేది ఈ ఫ్రిడ్జ్కి బాటంలో ఉంటుంది. ఓకే. ఇది సీల్డ్ టైప్. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటి, ఈ కంప్రెసర్ యొక్క అవుట్లెట్ నుంచి ఇట్లా, ఇది కంప్రెసర్కి ఇన్లెట్, ఇది అవుట్లెట్ అండి. కంప్రెసర్ యొక్క అవుట్లెట్ అనేది ఇట్లా వెళ్ళి కండెన్సర్కి కనెక్షన్ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఫ్రిడ్జ్ యొక్క బ్యాక్ సైడే ఉంటుంది మనకి. ఓకే అండి. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. ఓకే. సో ఈ కండెన్సర్ ఇది ఇన్లెట్. ఓకే. ఎట్లా రిఫ్రిజరెంట్ ఎట్లా ఫ్లో అయ్యి ఇక్కడ కండెన్సేషన్ అనే ప్రాసెస్ జరిగింది. కండెన్సేషన్ అనే ప్రాసెస్లో ఏం జరిగింది, ఇక్కడ కంప్రెసర్ యొక్క అవుట్లెట్ దగ్గర హై టెంపరేచర్, హై ప్రెషర్ అనేది మనకి ఇట్లా ఫ్లో అయ్యి ఈ కండెన్సర్లోకి ఎంటర్ అయినప్పుడు హై ప్రెషర్, హై టెంపరేచర్, ఇది ఇట్లా కండెన్సేషన్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ జరిగిన తర్వాత ఏమైంది, హై ప్రెషర్ అనేది అంతే ఉండిద్ది. అంటే హై ప్రెషర్ అనేది అంతే బయటకు వస్తుంది, కానీ టెంపరేచర్ రిఫ్రిజరెంట్ యొక్క టెంపరేచర్ మాత్రం ఇక్కడ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ కండెన్సేషన్ జరిగింది కాబట్టి. సో ఇందాక మనకి హై టెంపరేచర్తో బయటకు వచ్చిన కంప్రెసర్ నుంచి బయటకు వచ్చిన హై టెంపరేచర్ కాస్త ఇక్కడ లో టెంపరేచర్గా క్రియేట్ అయ్యింది. ఓకే. కూల్ అయ్యి బయటకు వస్తుంది రిఫ్రిజరెంట్. హై ప్రెషర్, లో టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే మనకి ఈ 10th వన్ వచ్చి డ్రయర్. ఓకే అండి.
అంటే ఇక కండెన్సర్ నుంచి వచ్చే ఇంప్యూరిటీ పార్టికల్స్ని ఇక్కడ మనకి స్ట్రైనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇంప్యూరిటీ పార్టికల్స్ని వడపోయటానికి ఈ స్ట్రైనర్ అనేది కాంపోనెంట్ నెంబర్ 10 అనేది డ్రైయర్ లాగా యూజ్ అవుతుంది, స్ట్రైనర్ ఆర్ డ్రైయర్ లాగా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది కంప్రెసర్, కండెన్సర్, ఇది క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్ అనేది ఎక్స్పాన్షన్ వాల్ అనమాట. ఓకే అండి, ఇక్కడ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ జరిగింది క్యాపిలరీ ట్యూబ్లో. నెక్స్ట్ ఇది ఎవాపరేటర్, అంటే మన ఫ్రీజర్. ఓకే, మన ప్రోడక్ట్స్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి ఇది ఫ్రంట్ సైడ్ ఉండేది, ఇది ఎవాపరేటర్. ఓకే, ఇది ఫ్రీజర్ లొకేషన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి ఇది అక్యూములేటర్. అక్యూములేటర్ ఏం చేస్తుంది, a large cylindrical vessel. This large cylindrical vessel is known as the accumulator, located in between evaporator and compressor to prevent any liquid refrigerant entering the compressor. Okay, so మనకి కంప్రెసర్ లోకి లిక్విడ్ రిఫ్రిజరెంట్ ని ఎంటర్ చేయకుండా కాపాడడానికి అక్యూములేటర్ యూజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ వచ్చేటప్పటికి హీట్ ఎక్స్చేంజర్. ఓకే అండి, నెక్స్ట్ సెవెంత్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది లైట్, మన లోపల వెలిగే లైట్ అండి సెవెంత్ పార్ట్. ఎయిత్ పార్ట్ వచ్చేటప్పటికి డోర్ స్విచ్. మనకి డోర్ అనేది ఇక్కడ తగులుతున్నప్పుడు మనకి ఆ డోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఈ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వటం వల్ల ఈ లైట్ వెలిగింది. సో దాని యొక్క కనెక్షన్ ఇది. నెక్స్ట్ నైన్త్ పార్ట్ వచ్చేటప్పటికి కంట్రోల్ బాక్స్. ఈ కంట్రోల్ బాక్స్ ఏం చేసిందంటే మనకి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కంప్రెసర్కి కరెంట్ సప్లై అనేది కావాలి, కంప్రెసర్కి పవర్ సప్లై కావాలండి. కంప్రెసర్ రన్ అవ్వాలంటే కంపల్సరీ పవర్ సప్లై కావాలి. అదేవిధంగా ఈ స్విచ్చెస్ అనేవి ఆన్ ఆఫ్ అవ్వాలన్నా మనకి పవర్ కావాలి. సో ఈ లైట్కి ఈ కంప్రెసర్కి మాత్రమే మనకి పవర్ కావాలి, రిమైనింగ్ వాటికి పవర్ అవసరం లేదండి. సో ఈ రెండింటికి పవర్ సప్లై కోసం ఈ కంట్రోల్ బాక్స్ ద్వారా కరెంట్ సప్లై అనేది జరుగుతుంది. నెక్స్ట్ 10th పార్ట్ వచ్చేటప్పటికి డ్రైయర్ అండ్ ఫిల్టర్. సో ఇది ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసింది ఇక్కడ మనకి. నెక్స్ట్ 11th పార్ట్ వచ్చేటప్పటికి థర్మోస్టాట్. ఇక్కడ ఈ ఎవాపరేటర్లో అంటే ఫ్రీజర్లో థర్మోస్టాట్ అనేది ఒకటి ఉండిద్దండి. ఆ థర్మోస్టాట్ ఏం చేసిందంటే టెంపరేచర్స్ని సెన్సింగ్ చేసుకుంది, లోపల ఉండే టెంపరేచర్స్ని ఆటోమేటిక్గా సెన్సింగ్ చేసుకొని మనకి ఆ టెంపరేచర్స్కి తగ్గట్టు అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ 12th వచ్చి ఇది ఎలక్ట్రిసిటీ సప్లై అనమాట, ఎలక్ట్రికల్ సప్లై లైన్. ఓకే, సో మెయిన్గా మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏం జరిగిద్ది అనేది ఒక జస్ట్ 5 minutesలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏం జరిగింది, కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వెళ్ళిద్ది రిఫ్రిజరెంట్ అని. ఏ ఫామ్లో వెళ్ళిద్ది, వేపర్ స్టేట్లో హై టెంపరేచర్ హై ప్రెషర్తో ఎట్లా వెళ్ళి ఇట్లా కండెన్సర్లోకి వెళ్ళినప్పుడు హై ప్రెషర్ హై టెంపరేచర్ ఉంటుంది. ఇట్లా బయటకు వచ్చేటప్పటికి ఏమైంది, హై టెంపరేచర్ కాస్త లో టెంపరేచర్ అయింది, ఎందుకంటే కండెన్సేషన్ జరిగింది. లో టెంపరేచర్ హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ రిఫ్రిజరెంట్ లో టెంపరేచర్ హై ప్రెషర్తో ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది ఈ పైప్స్ గుండా ఫ్లో అవ్వటం వల్ల పైప్స్ లోపల ఉండే ఇంప్యూరిటీస్ ఏమన్నా తీసుకొని క్యారీ చేసి వస్తుంటే కనుక ఆ ఇంప్యూరిటీస్ని మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తాం. అంటే ఆ ఇంప్యూరిటీస్ని వడపోసి ఓన్లీ రిఫ్రిజరెంట్ మాత్రం బయటకు వచ్చే విధంగా మనం ఈ డ్రైయర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ డ్రైయర్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ రిఫ్రిజరెంట్ లోపల ఇంప్యూరిటీ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడానికి, ఫిల్టర్ అయిన తర్వాత ఓన్లీ ప్యూర్ రిఫ్రిజరెంట్ మాత్రమే ఈ డ్రైయర్ నుంచి బయటకు వచ్చి ఈ క్యాపిలరీ ట్యూబ్కి వెళ్ళిద్ది అనమాట. ఓకే అండి, ఈ క్యాపిలరీ ట్యూబ్కి ఆ రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అయింది. ఓకే అండి, మనకి ఏదన్నా లిక్విడ్ ఫామ్లో ఏమన్నా అంటే యాక్చువల్గా ఇక్కడ వేపర్ స్టేట్లో ఉంటుందండి. వేపర్ అండ్ లిక్విడ్ ఫామ్లో మనకి ఈ రిఫ్రిజరెంట్ అనేది ఉంటా ఉండిద్ది. సో ఈ హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకి హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఎక్స్చేంజ్ ది హీట్ బిట్వీన్ క్యాపిలరీ ట్యూబ్ అండ్ ది వేపర్ రిఫ్రిజరెంట్ ఎంటరింగ్ ది కంప్రెసర్ ఫ్రమ్ ది అక్యూములేటర్. ఓకే, దిస్ ఇస్ అక్యూములేటర్. సో మనకి ఈ రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా డ్రైయర్ నుంచి వెళ్ళి డ్రైయర్ నుంచి క్యాపిలరీ ట్యూబ్కి వెళ్ళింది. ఈ క్యాపిలరీ ట్యూబ్ యొక్క వైర్ అనేది చాలా తక్కువ డయామీటర్తో ఉంటుందండి. ఇక్కడ చూడండి,
ఇది కండెన్సర్. కండెన్సర్ యొక్క పైప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి ఓ మాదిరి. అదే ఇక్కడి నుంచి ఇచ్చే సప్లై లైన్ ఏమో చాలా తక్కువ సైజు డయామీటర్స్తో ఈ క్యాపిలరీ ట్యూబ్ వచ్చేటప్పుడు తక్కువ సైజులో ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ప్రెషర్ని డౌన్ చేయడానికి ఏరియా అనేది డిక్రీజ్ చేస్తుంది. ఏరియాని డిక్రీజ్ చేస్తే ఏమైంది, వెలాసిటీ పెరిగిద్ది, ప్రెషర్ డౌన్ అయింది. సో మనకి ఇక్కడ హై ప్రెషర్తో వచ్చే లిక్విడ్ కాస్త రిఫ్రిజరెంట్ కాస్త ఇక్కడికి వచ్చినప్పటికి లో ప్రెషర్గా క్రియేట్ అయింది. లో ప్రెషర్ లో టెంపరేచర్గా మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఎవాపరేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లో ప్రెషర్ లో టెంపరేచర్, సో అంటే వ్యాక్యూమ్ ప్రెషర్తో ఉంటుంది. వ్యాక్యూమ్ ప్రెషర్ అండ్ బిలో ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ని కలిగి ఉంటుంది. సో ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న ప్రోడక్ట్స్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ని ఆ రిఫ్రిజరెంట్ అనేది అబ్జార్బ్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఇట్లా వస్తుందండి రిఫ్రిజరెంట్ అని. ఓకేనా, ఇక్కడ ఇట్లా వస్తుంది లీవ్ అయితే, అంటే ఎవాపరేటర్ నుంచి ఇలా వచ్చింది. ఈ థర్మోస్టాట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అనేది. ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ థర్మోస్టాట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎవాపరేటర్లో ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేసిద్ది అనమాట మనకి. ఓకేనా, మనం ఎంత టెంపరేచర్తో మెయింటైన్ అవ్వాలి అనేది. సో ఈ ఎవాపరేటర్ నుంచి ఎగ్జిట్ అయిన రిఫ్రిజరెంట్ అనేది అంటే మనకి ఇక్కడ లిక్విడ్తో ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ కాస్త ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల వేపర్ స్టేట్లోకి మారి ఆ వేపర్ రిఫ్రిజరెంట్ కాస్త ఇక్కడ అక్యూములేటర్లోకి పాస్ అయింది. అక్యూములేటర్లో నుంచి పాస్ అయ్యి ఇక్కడ ఈ అక్యూములేటర్ నుంచి ఆ రిఫ్రిజరెంట్ అనేది మళ్ళీ ఇట్లా హీట్ ఎక్స్చేంజర్ గుండా ఇట్లా వచ్చి కంప్రెసర్కి రిటర్న్ అయ్యింది అనమాట. ఓకేండి, సో అంటే మళ్ళీ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవాపరేటర్ నుంచి మళ్ళీ కంప్రెసర్కి రావాలి. సో అందుకని ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే అండి, సో మనకి ఇక్కడ మెయిన్గా చూడండి ఇక్కడ ప్రాసెస్ ఫస్ట్ కంప్రెసర్ నుంచి ఇట్లా వెళ్ళి కండెన్సర్లోకి వెళ్ళిద్ది. కండెన్సర్ అనేది ఇట్లా రిఫ్రిజరెంట్ అనేది పైప్ గుండా ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఇలా లీవ్ అయ్యి స్ట్రైనర్లోకి వెళ్ళిద్ది. అంటే ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగిద్ది. రిఫ్రిజరెంట్ అనేది ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే నెక్స్ట్ ఇట్లా వెళ్ళి క్యాపిలరీ ట్యూబ్కి వెళ్ళిద్ది. క్యాపిలరీ ట్యూబ్ దగ్గర ఏమైంది, ప్రెషర్ని డౌన్ చేస్తాం. ఈ క్యాపిలరీ ట్యూబ్ దగ్గర నుంచి లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ కాస్త ఎవాపరేటర్లోకి వెళ్ళింది. ఇట్లా ఎవాపరేటర్లు ఇలా సర్క్యులేట్ అయ్యి ఇట్లా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళి హీట్ ఎక్స్చేంజర్ నుంచి ఇట్లా కంప్రెసర్కి మళ్ళీ రిటర్న్ అయ్యింది. ప్రాసెస్ అనేది మళ్ళీ కంప్రెసర్ నుంచి మళ్ళీ కండెన్సర్ నుంచి క్యాపిలరీ ట్యూబ్ ఎవాపరేటర్ మళ్ళీ సేమ్ అగైన్ ప్రొసీజర్ అనేది సేమ్. సో ఇది టోటల్గా డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో జరిగే ప్రొసీజర్ అండి. ఓకే అండి, సో మెయిన్గా ఈ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో వర్కింగ్ ఫంక్షన్ అనేది అర్థం అవ్వాలంటే VCR సిస్టమ్, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ యొక్క వర్కింగ్ అనేది తెలియాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో ఇక ఐస్ ప్లాంట్, వర్కింగ్ ఆఫ్ ఐస్ ప్లాంట్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఐస్ ప్లాంట్ ఒకటి, నెక్స్ట్ వాటర్ కూలర్, వర్కింగ్ ఆఫ్ వాటర్ కూలర్, ఈ 2 కాంపోనెంట్స్ గురించి ఈ ఎక్విప్మెంట్స్ 2 ఐస్ ప్లాంట్ ఒకటి వాటర్ కూలర్ అనేది ఎలా వర్క్ అయ్యింది అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.